ఏమైంది? ఎందుకు అట్లా? నా ఇష్టం ఉన్నట్టు చేస్తా సార్. ఇప్పుడు బండి తీసుకొని పోతున్నావు, ఎవరికైనా ఏమైనా దెబ్బ తాకితే తల్లుతుంది సార్. నాకు అడ్డం వస్తే తల్లుతుంది, లేకపోతే 19 వెళ్ళిపోతుంది. తాగి బండి నడపడం నేరమా కాదా? నేరమే అయినా కానీ అమ్మేటోడు నేరం అని చెప్తలేదుగా మీరు. అంటే లంచం తీసుకోవడం నేరం అని మీకు తెలుసు, మీరేం తీసుకుంటున్నారు ఆ డబ్బు చెప్పండి. అంటే 100 రూపాయలు నాకు ఒక చిట్టి ఇస్తున్నావా? హెల్మెట్ లేదని 200 తెంగుతున్నాం, ఆడొచ్చినామని చెప్పి 300 తెంగుతున్నాం, ముగ్గురు ఉన్నారని 600 తెంగుతున్నాం. మరి మేమేం చేయాలి సార్? పిల్లలతో ఉన్నాం. అది రూల్స్ మీరు ఫాలో కావాలి కదా. అక్క కట్టి పండిస్తాం, చెల్లెకి చిరంజీవి ఇస్తాం అని చెప్తే అన్ని రోజులు పాస్ కాదు కదా గురుగారు. ఇప్పుడు మీరు రూల్స్ ఫాలో కాకపోతే ఎట్లా ఇట్లా రోడ్ మీద? సార్ రూల్స్ ఫాలో కామని మీరు అన్నారు కదా, దానికి ఒక పొజిషన్ చెప్తా వింటారా సార్? మీరు ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు మందు తాగారా లేదా? తాగాం. మరి నువ్వు తాగినప్పుడు నా బట్టలు దాంట్లో ఒక ఎంప్లాయీ పోయి నువ్వు తాగినప్పుడు నేను తాగడానికి చిల్లర కానీ దానికేముందు మేము బండ్ల మీద ఇట్లా ట్రావెల్ చేయట్లేదు కదా. ఇటుకాడ తాగి మా కుదరదు ఇంక తారు మీద, మేము రోడ్డు మీద తాగి మా కుదరదు కానీ కదా అమ్మా. సరే బండి ఏ ఊరు మీద? మాది అశ్వరాలు విలేజ్ గ్రామం, కొండ అశ్వరాలు కాండి. ఏం చేస్తావు? దుందికెళ్ళి పియేస్తారా? ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఏం పని చేస్తావు? ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్ అని ఇట్లా తాగుతారా? తాగొచ్చానా? ఎట్లా తాగుతావు సార్? వయసులు పని చేయించి ఆ రోజు తాగిన రోజు నువ్వు ట్యాక్స్ కట్టు. చెప్పు. ట్యాక్స్ కట్టు ఫస్ట్. నువ్వు ఎందుకు ట్యాక్స్ కడతానా? తాగినోడు ట్యాక్స్ కట్టాలి, అమ్మేటోడు కూడా ట్యాక్స్ కడతాడు. అంటే 270 రూపాయలు మీరు తీసుకొని ఆడ తీసుకోపోయి 140 రూపాయలు ఛాలెంజ్కి 6500 రూపాయలు ఛాలెంజ్ చేసి దానికి మళ్ళీ జైలు శిక్ష ఏ పని 670 రూపాయలు టీవీ చూపిస్తాను లౌడ నాకు తెలియదా? పడితే ఇంటికి పోవాలి, రేటు పడితే ఆగాలని మాకు తెలియదా? బతకదా? మీరు బతకాలంటే మీరు జీతాలు ఇస్తలేదా?